మరి ఇప్పుడు సద్గురు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త మానవతావాది మనందరికీ మార్గదర్శకులైనటువంటి శివానందమూర్తి గారి తమ దివ్య ఆశీస్సులను అందజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ చెల్లప్ప గారు, శ్రీ వాదం మాధవరావు గారు, శ్రీ రాజశ్రీ సాయినాథ్ గారు, ఈ రూపుదిద్దినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ రంగమణి గారు, చిరంజీవిని ఈనాడు ఆర్టిస్ట్, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. నా యొక్క సంపూర్ణమైనటువంటి ఆమోదం, అప్రిసియేషన్ నేను ఇస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు నేను చూసినటువంటి ఈ సింహనందిని గ్రంథాల్లో మారుమూలలో ఉన్నటువంటిదే, కానీ దాన్ని సాహసించి స్టేజ్ మీద తీసుకొచ్చినటువంటి ఆర్టిస్ట్ ఎవరు లేరు. అది రాజేశ్వరి సాయినాథ్ గారు మంచి పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారు. చాలా గొప్ప ధైర్యశాలి. విద్య ఉంటే అది బుద్ధిగతమైనప్పుడు తన ఆనందానికి పనికొస్తుంది. ప్రదర్శిస్తే ప్రజలు ఆనందిస్తారు. ఈ సింహనందిని కార్యక్రమంలో ఒక గ్రంథంలో ఒక విషయం చెప్పబడుతుంది. నాట్యానికి కానీ ఒక సంగీతానికి కానీ ప్రధానమైనది రసం. నవరసముల్లో ఏదో ఒక రసం ఉండాలి. కావ్యం అంటే ఒక రసం ఉండాలి. రసం లేని వర్ణనం ఉండవు. దీంట్లో రసప్రధానం ఏమిటి రసం? అది పెద్ద ప్రశ్న. ఇవన్నీ కూడా ఇంకా ఆలోచించవలసిన చాలా ఉన్నాయి. ఒక రసమా, రెండు రసముల, మేళవేంప, 3 రసములు ఉన్నాయి అందులో. అదొకటి. రెండోది శాస్త్రం. శాస్త్రం బాగా గట్టిగా అభ్యాసం చేసి దానిని తన స్వాధీనం చేసుకోగలిగినటువంటి ఒక ఉత్తమ గురువు దొరికితే ఇటువంటి విద్యార్థినికి చాలా అదృష్టం కలుగుతుంది. ఎక్కడ ఇల్లు దాటి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే గురువు దొరకదు. ఆ ప్రతిభ చాలా ఉగ్గుపాలతో పోసినట్టు వచ్చింది. మూడోది, అందులో ఏదైనా ఒక కొత్త ప్రక్రియ గ్రంథంలో ఉన్నది మాత్రమే అలాగే అప్పచెప్పారా, లేని దాంట్లో దాని ఒరిజినాలిటీ ఏమన్నా ప్రయత్నం చేసి చూపించారా? మూడో ప్రశ్న. 108 కరణాలు ఉన్నాయి. 108 కరణాలు ఎవరు పరిధానం, రసం ఏమి ఉండదు వాటికి. అదొక గొప్ప అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఏదో రసోచితమై ఒక కార్యక్రమంలో అక్కడ సందర్భ శుద్ధి కలిగినటువంటి కరణములు మాత్రమే ప్రదర్శించడం బై చాయిస్ అది చాలా కష్టం. అమ్మవారి జగన్మాతను ప్రదర్శించదలుచుకున్నారు ఇందులో. కాబట్టి భక్తి వర్ణన అందులో భక్తి ఒక రసమే. చాలామంది భక్తి రసమేనా అని ప్రశ్నించారు. భక్తి ఒక రసం కాదు, నవరసాలు లేదని కొందరు వాదించారు. ఎందుకంటే భక్తిలో నవరసాలు వస్తాయి, అన్నీ వస్తాయి భక్తిలో. అందుకని అది అన్ని రసముల యొక్క కూడలి. 108 దాంట్లో లేననుకున్న 24-25 కరణాలు చూపించి ఉండొచ్చు. అమ్మవారి రూపకల్పన, కొన్ని సృష్టిలో అమ్మవారు చేసినటువంటి ఆమె విభూతులు కొన్ని అందులో ప్రదర్శించినట్లే గ్రహించాను. మొత్తం మీద ఈ కార్యక్రమం చాలా శ్లాఘించేది. చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, రసజ్ఞులు చూసి ఆనందించి గుర్తుపెట్టుకుని అంతంత బాగా చేశారు. చాలా షార్ట్ టైంలో, కొద్ది కాలంలో బాగా చేశారు. ఒక మాటలో చెప్పాలంటే రాజేశ్వరి సాయినాథ్ గారు మన దక్షిణ భారతదేశంలో అగ్రశ్రేణికి చెందినటువంటి కళాకారిణి. ఆవిడ విద్వాంసురాలు. అంత చదువు ఉన్నటువంటి విషయం అంత సమానంగా కంపేర్ చేయడానికి వెతుక్కోవాలి మనం. అది నా అభిప్రాయం. అందరినీ అభినందిస్తున్నాను. ఈ చిరంజీవిని ఆ ఇంట్లో ఉండే ఒక గురువు ద్వారా విద్యాంతా ఇంకా గ్రహించి తాను ఒక ప్రపంచ ప్రఖ్యాతి అయినటువంటి కళాకారునిగా
మనందరికీ గౌరవం సంపాదించి మన దేశానికి గౌరవం సంపాదించాలని అటు ఆయుర్భాగ్యం నటరాజు ఆమెకి ఇవ్వాలని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు చెప్తున్నాను. శుభం.